మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి యోగించే గ్రహాలు ఇంకా యోగించటానికి, యోగించని గ్రహాలు త్వరగా యోగించటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళు ఈ 10 రోజుల్లో అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు ఈ 10 రోజుల్లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు జన్మస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్య నియమాలు పాటించాలి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఉన్న మేషరాశి వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యవసాయ రంగంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేషరాశి వాళ్ళు ఎవరైనా వ్యవసాయ రంగంలో ఉన్నట్లయితే 1కి 10 సార్లు ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడు యోగించటం లేదు కాబట్టి సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవటం లేదా నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం చేయాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ప్రతిరోజు అష్టాక్షరి 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో నారాయణాయ. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడి సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పెరుగుతాయి. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు మేషరాశి వాళ్ళకి 12వ స్థానం వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానం అంటే ఎక్కువ కష్టపడితే ఫలితం తక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసి చదివినా కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో ర్యాంకులు కానీ మార్కులు కానీ రావు. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ అయినా కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగా ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో కూడా ఎంత కష్టపడి వ్యాపారం చేసినా లాభాలు తక్కువగానే వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వ్యయస్థానంలో బుధుడి వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు పోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం పరంగా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే పెసలు బ్రాహ్మణుడికి కేజింబావు దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలం పెంచుకోవచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో కుజుడు కూడా 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నాడు. దీన్ని వ్యయకుజ దోషం అంటారు. ఈ వ్యయకుజ దోషం ఉన్నప్పుడు శత్రువులు ఎక్కువ ఉంటారు, దిష్టి ఎక్కువ ఉంటుంది, అలాగే మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉండాలన్నా, శత్రువుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, దిష్టి దోషం లేకుండా ఉండాలన్నా వ్యయంలో ఉన్న 12వ ఇంట్లో ఉన్న కుజుడిని బలోపేతం చేసుకోవాలి. అందువల్ల ప్రధానంగా నరసింహస్వామి ఆలయ దర్శనం కూడా చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి లేదా కేజింబావు కందులు పందులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే శుక్రుడు 2వ స్థానంలో ఈ 10 రోజుల్లో అనుకూలంగా ఉన్నాడు. అంటే 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలలో సూర్యుడు, బుధుడు, కుజుడు మేషరాశికి యోగించటం లేదు. ఒక్క శుక్రుడు మాత్రం యోగిస్తున్నాడు. 2వ స్థానంలో ఉండి యోగిస్తున్నాడు కాబట్టి అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం బాగుంటుంది. మేషరాశి వాళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
అలాగే అది ధనస్థానం కాబట్టి టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల వరకు ధనం బాగా కలిసొస్తుంది. మిగిలిన వ్యాపారాల్లో బుధుడు బాలేడు గాబట్టి, వ్యయంలో ఉన్నాడు గాబట్టి పెద్దగా డెవలప్‌మెంట్ ఉండదు గానీ, టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, కాస్మెటిక్స్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రం శుక్రుడు ధనస్థానంలో బాగున్నాడు గాబట్టి లాభాలొస్తాయి. కళారంగం, సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాలు వాటిల్లో గూడా అనుకూలత బావుంటుంది. మంచి మంచి అవకాశాలొచ్చే సూచనలెక్కువుంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బావుంటుంది. దంపతుల మధ్య గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. సంపూర్ణంగా శుక్రుడు యోగించటం వల్ల మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి, రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించటానికి రెండో స్థానంలో శుక్రుడు విశేషంగా కారణమవుతాడు. అలాగే వాక్చాతుర్యం బావుంటుంది. ఎందుకంటే అది రెండో స్థానం అంటే వాక్స్థానం గాబట్టి మాటల చాకచక్యంతో శుక్రుడి బలం వల్ల ఎదుటి వాళ్ళను ఆకర్షితులయ్యేలాగా మాట్లాడే శక్తి మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు యోగించకపోయినా శుక్రుడు యోగించటం వల్ల కొంత అనుకూల ఫలితాలుంటాయి. ఈ 3 గ్రహాలు యోగించాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా 3 గ్రహాలు కూడా విశేషంగా యోగిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 తేదీ నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయస్థానం అంటారు. వ్యయస్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఆఫీసులో అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. అంటే వెనకాలే ఉండి గోతులు తవ్వటం, పైకి చిరునవ్వు నవ్వటం, ఎవరికీ తెలియకుండా ఆఫీస్ పాలిటిక్స్ ప్లే చేయటం, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకి ఆఫీసులో ఉండటం వల్ల ఇబ్బందులు కలిగింపజేస్తారు. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. 12 ఇంట్లో రవి సంచారం ఈ 10 రోజుల్లో ఉంది గాబట్టి, వ్యయస్థానంలో రవి ఉండటం వల్ల ఈ ఆఫీస్ పాలిటిక్స్ ప్రభావం చూపించి ప్రమోషన్‌లు ఆలస్యం అవ్వటం, మీరు చేస్తున్న కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఆఫీసులో రాకపోవటం, మీకివ్వాల్సినటువంటి ట్రాన్స్‌ఫర్‌లు ఆపేయటం, మీకివ్వాల్సిన గుర్తింపు ఆపేయటం, ఇవన్నీ గూడా 12వ ఇంట్లో రవి వల్ల వృషభ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. బాస్ గానీ, కొలీగ్స్ గానీ మిమ్మల్ని విభేదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి గాబట్టి, ఈ 12వ స్థానంలో రవి సంచారం ఉన్నంత కాలం ఆఫీసులో కొలీగ్స్‌తో గానీ, బాస్‌తో గానీ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే భవిష్యత్తులో మంచి రోజులొస్తాయి. రాజకీయాల్లో అయినా, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇదే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి బుధుడు మాత్రం 11వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. బుధుడు 11లో అంటే లాభస్థానంలో ఉండటం అనేది విద్యారంగం వారికి, వ్యాపార రంగం వారికి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండా మామూలుగా చదివినా కూడా మంచి ర్యాంకులు రావటానికి అవకాశం ఉంటుంది. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గూడా బాగా షైన్ అవుతారు. మంచి చోట్ల సీట్లు తెచ్చుకుంటారు. మంచి యూనివర్సిటీల్లో గానీ, మంచి కాలేజీల్లో గానీ, మంచి స్కూళ్ళల్లో గానీ, వృషభ రాశి విద్యార్థులకి అవకాశాలొస్తాయి. అలాగే నిరుద్యోగులకు కూడా వృషభ రాశి వాళ్ళకి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడి బలం లేదు గాబట్టి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. కానీ బుధుడు మాత్రం 11వ ఇంట్లో ఉండటం వల్ల ఖచ్చితంగా ఉపాధి కలిగిస్తాడు. అంటే ఒక మంచి జాబ్, క్వాలిఫికేషన్‌కి తగిన జాబు, మంచి ప్యాకేజ్‌తో వృషభ రాశి నిరుద్యోగులకు రావటానికి ఈ 10 రోజుల్లో బలముంది. అలాగే బిజినెస్ మెయిన్‌గా చాలా అద్భుతంగా కలిసొస్తుంది. వృషభ రాశి వాళ్ళెవరైనా సరే కొత్తగా బిజినెస్‌లు స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్‌లు బ్రహ్మాండంగా అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో మాత్రం బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే వస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళ కుజుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. కుజుడంటే ప్రాపర్టీ కారకుడు. కుజుడంటే అప్పులకు కారకుడు. కాబట్టి 11వ స్థానంలో కుజుడు వల్ల వృషభ రాశి వాళ్ళకి అప్పులు తీరిపోతాయి. ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ఉన్న ప్రాపర్టీ కూడా మంచి రేటుకి సేల్ చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్‌తో మంచి ర్యాపో మెయింటైన్ అవ్వటానికి కూడా 11 ఇంట్లో కుజుడు విశేషంగా సహకరిస్తాడు. కాబట్టి 11లో కుజుడుంటం చాలా యోగం. వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్టీ కొనుక్కోవటం గానీ, లేదా ఉన్న ప్రాపర్టీ చాలా మంచి రేటుకి అమ్మటం గానీ,
ఇటువంటి బెనిఫిట్స్ తప్పకుండా పొందుతారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 1వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. 1వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కళారంగంలో బాగా షైన్ అవుతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే సినిమా రంగం, టీవీ రంగం, సంగీతం, నాట్యం, లలిత కళలు ఇలాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా బాగా షైన్ అయిపోయి పేరు, డబ్బు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేగాకుండా టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లభించటానికి కూడా అవకాశం ఉంది. విందు వినోదాల్లో మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 31 మధ్యలో గ్రహాలు తీసుకుంటే గనక ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాలు తీసుకుంటే గనక కేవలం 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాల్లో ఒక్క సూర్యుడే యోగించట్లేదు. బుధుడు యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు. పట్టిందల్లా బంగారం. బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కలుగుతుంది. రవి బలం పెరగటానికి కూడా ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం తీసుకుంటే సూర్యుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 11వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రమోషన్‌ల కోసం ప్రయత్నం జేసుకోవచ్చు. ట్రాన్స్‌ఫర్‌ల కోసం ప్రయత్నం జేసుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆఫీస్‌లో మంచి ఇంక్రిమెంట్‌కి కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ అవ్వటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో బాస్ గాని, కొలీగ్స్ గాని అనుకూలంగా ఉంటారు. సమాజంలో గూడా హోదా పెరుగుతుంది. పరపతి, స్టేటస్ పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో లాభాలు బాగా వస్తాయి. అగ్రికల్చర్‌లో డబ్బులు మిగుల్చుకోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తుల పరంగా గూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలన్నీ గూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి కెరీర్ పరంగా టాప్ పొజిషన్‌లో ఉండటానికి 11వ ఇంట్లో సూర్యుడు మిథున రాశి వాళ్ళకి బాగా ఫేవర్ చేస్తాడు. అలాగే బుధుడు 10వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులొస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావు. బాగా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్ రాస్తేనే మంచి ర్యాంకులు, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. అలాగే నిరుద్యోగులు గూడా బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి, హార్డ్ వర్క్ చేసుకుంటేనే మంచి ప్యాకేజీ ఉద్యోగం వస్తుంది. ఒకసారి ఉద్యోగం వస్తే సూర్యుడి బలం బావుంది కాబట్టి ఆఫీస్‌లో అంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఉద్యోగం రావటానికి బుధుడి బలం లేదు కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూలు బాగా పెర్ఫార్మ్ చేస్తేనే ఉద్యోగాలొస్తాయి. వ్యాపారం గూడా ఎంత బాగా చేసినా గూడా కొంత అనుకున్న స్థాయిలో కంటే తక్కువ లాభాలే వస్తూ ఉంటాయి. 10వ ఇంట్లో బుధుడు వ్యాపారంలో గూడా ఒడిదుడుకులిస్తాడు. అంటే విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపార రంగం వీళ్ళకి 10వ ఇంట్లో బుధుడి వల్ల ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలున్నాయి. అవి పోవాలంటే గణపతి మంత్రం చదువుకోవాలి. వక్రతుండాయ హుం. ఈ గణపతి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంచరత్న స్తోత్రం గాని చదవటం లేదా వినటం రోజు చెయ్యాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. ఈ 10 రోజుల్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే కుజుడు గూడా 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉంటే రియల్ ఎస్టేట్‌లో దెబ్బ పడుతుంది. అంటే రియల్ ఎస్టేట్‌లో లాభాలు కనిపించవు. చేతి వరకే వచ్చి రియల్ ఎస్టేట్ డీల్ ఆగిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ బిజినెస్ గూడా సరిగ్గా నడవదు. హోటల్ కమ్ రెస్టారెంట్ గానీ, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్‌లన్నిట్లో గూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల కొద్దిగా లాభాలు తక్కువగానే వస్తాయి. ఒక్కొక్కసారి నష్టం వచ్చినా గూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులుంటాయి. రైల్వే సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి కూడా 10వ ఇంట్లో కుజుడి వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. అవి తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అదేవిధంగా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 12వ స్థానంలో, వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇది మంచిది గాదు. దీనివల్ల ఖర్చులెక్కువుంటాయి. రూపాయి ఖర్చు పెట్టే చోట రూ. 10 ఖర్చు పెడతారు.
లేడీస్ వల్ల మిథున రాశి పురుషులకు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా శత్రువులు, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల 12 ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి కాబట్టి రాజరాజేశ్వరి అమ్మవారికి సంబంధించిన రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు వినాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇవ్వాలి. 12 ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా కళారంగంలో కూడా ఎంత ట్రై చేసినా కొత్త ఆఫర్స్ రావు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ రావటం కష్టంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒక్కొక్కసారి చిన్న విషయాలకే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే లలితా అమ్మవారిని పూజించటం, లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం ఒక్కటే ఈ 10 రోజుల్లో ఉంది. 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాల్లో బుధుడు, కుజుడు, శుక్రుడు ఫేవరబుల్‌గా లేరు. కాబట్టి ఈ గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో గూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో యోగిస్తున్నాడు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే యోగం బాగా ఉంది. అలాగే ఆఫీసులో మంచి ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ వచ్చే యోగం ఉంది. హైక్స్ బాగా వచ్చే అవకాశాలున్నాయి. కొలీగ్స్ గాని, బాస్ గాని అందరూ అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో గూడా బావుంటుంది. అలాగే ఆరోగ్యం బావుంటుంది. అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో గూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఇవన్నీ రావటానికి కారణం ఏంటంటే, 10వ ఇంట్లో సూర్యుడు యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో సూర్యుడు ఉన్నత స్థాయికి కర్కాటక రాశి వాళ్ళని తీసుకువెళతాడు. అలాగే బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశికి బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, కర్కాటక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేసినా గూడా లాస్ట్ మినిట్‌లో రావాల్సిన ర్యాంక్ కంటే కొంచెం ఇబ్బందికర ర్యాంకులొస్తూ ఉంటాయి. లాస్ట్ మినిట్‌లో కావాల్సిన స్కూల్‌లో గాని, కాలేజీలో గాని సీట్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే 9వ స్థానంలో ఈ గ్రహము బుధుడు ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా నిరుద్యోగులకు కూడా ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్‌లో ఇంటర్వ్యూ క్లియర్ చేయలేక జాబ్ రాక ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారంలో గూడా రావాల్సిన లాభాలు రాకుండా తక్కువ లాభాలొస్తూ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి నష్టాలొస్తూ ఉంటాయి. వీటికి కారణం కర్కాటక రాశికి బుధుడు 9వ స్థానంలో ఉన్నాడు. బుధుడి బలం లేదు. విద్యారంగం, నిరుద్యోగం, అలాగే వ్యాపార రంగం. వీటిల్లో బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయటం, గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ 10 రోజుల్లో ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే ప్రధానంగా కుజుడు కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో కుజుడు కూడా ఫేవరబుల్ ఉండడు. కాబట్టి హోటల్ బిజినెస్సు, రైస్ బిజినెస్సు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్‌లు ఇవన్నీ గూడా పెద్దగా లాభాలు రాకుండా ఒక్కొక్కసారి నష్టాలొచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా రియల్ ఎస్టేట్ డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. బ్రదర్స్‌తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అప్పులు పెరిగిపోయే అవకాశాలుంటాయి. ఇవన్నీ గూడా 9వ ఇంట్లో కుజుడి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు. ఇవి పోగొట్టుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో శుక్రుడు ఉండటం చాలా మంచిది. ఏదో ఒక విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. అది ప్రధానమైనటువంటి ప్రయోజనం. 11వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనీ కలిసి రావటం. అలాగే కర్కాటక రాశి పురుషులకి లేడీస్ సపోర్ట్ బాగా ఉండటం. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందుకోవటానికి ఈ శుక్రుడి సంచారం విశేషంగా యోగిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటానికి కూడా ఈ శుక్రుడి సంచారం విశేషంగా యోగిస్తుంది.
అంటే కర్కాటక రాశి వాళ్ళకి టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు గూడా ఇప్పుడు శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విశేషంగా యోగిస్తాయి. అంటే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసే ప్రధానమైన 4 గ్రహాల్లో కర్కాటక రాశికి రవి బలము, శుక్రుడి బలము యోగిస్తోంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలకి కూడా యోగం లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు జేసుకుంటే అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. భాగ్యంలో సూర్యుడు వ్యతిరేకం. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఆఫీస్‌లో అదృష్టం అనేది త్రుటిలో తప్పిపోవటానికి అవకాశం ఉంది. రావాల్సిన ప్రమోషన్ గాని, రావాల్సిన హైక్ గాని, కావాల్సిన ట్రాన్స్‌ఫర్ గాని లాస్ట్ మూమెంట్‌లో తప్పిపోయే అవకాశం ఉంటుంది. పాలిటిక్స్‌లో గూడా రావాల్సిన పదవి జస్ట్ మిస్ అయిపోయే అవకాశాలుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల గూడా కొన్ని ట్రబుల్స్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్‌లో గూడా కొన్ని ఒడిదుడుకులుంటాయి. ఎందుకంటే సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలిస్తాడు. అవి పోవాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం జేయాలి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినాలి. లేదా సూర్యాష్టకం వినాలి. చదివితే ఇంకా మంచిది. రోజు గూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుంటే మంచిది. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని వేసి, కుదిరితే ఎండుమిరపకాయ గింజలు గూడా ఆ నీళ్ళలో వేసి, తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో వదిలిపెట్టాలి. సూర్యుడికిచ్చే ఈ అర్ఘ్యం సూర్యుడి బలాన్ని పెంచుతుంది. అలాగే ఓం సవిత్రే నమః అర్ఘ్యం ఇవ్వలేకపోయినా ఈ మంత్రాన్ని రోజు 12 సార్లు చదువుకుంటే అనుకూల ఫలితాలొస్తాయి. సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు ఆఫీస్ టెన్షన్స్, పాలిటిక్స్‌లో ఉన్న టెన్షన్స్, అగ్రికల్చర్‌లో ఉన్న టెన్షన్స్, అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ఉన్న ఇబ్బందులు వీటన్నిటి నుంచి బయటపడొచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలిస్తాడు. అష్టమంలో బుధుడు వ్యతిరేకంగా ఉంటాడు. అంటే సింహరాశి విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, కావాల్సిన ర్యాంకులు రావటం కష్టంగానే ఉంటుంది. నిరుద్యోగులు గూడా ఇంటర్వ్యూ ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినా, మంచి ప్యాకేజ్‌తో జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్ కూడా ఎంత బాగా చేసినా సింహరాశి వ్యాపారస్తులకి బిజినెస్ కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల వ్యతిరేక ఫలితాలొస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఇంట్లో అయినా గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవాలి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేసుకుంటే 8వ ఇంట్లో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సింహరాశి వాళ్ళు బయటపడతారు. బుధుడు ఫేవరబుల్‌గా మారతాడు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడు గూడా 8వ ఇంట్లో ఉన్నాడు. ఇది మంచిది కాదు. 8వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు దెబ్బలు తగలటం, కింద పడటం ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అలాగే 8వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. ప్రాపర్టీ సేల్ చేయాలన్నా, కొనాలన్నా లేట్ అవుతుంది. బ్రదర్స్‌తో ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మ్యారేజ్ రిలేటెడ్‌గా ఏవైనా సంబంధాలు చూస్తున్నా 8వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఇబ్బందులుంటాయి. అప్పులయ్యే అవకాశాలుంటాయి. ఇవన్నీ తొలగిపోవాలంటే సింహరాశి వాళ్ళు కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం ఒకసారి చేసుకోవాలి. అలాగే ఈ 10 రోజుల్లో కూడా వీలైనప్పుడల్లా నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. అష్టమ కుజ దోషం తగ్గిపోతుంది. ఇక చివరగా శుక్రుడి విషయానికొస్తే శుక్రుడు సింహరాశికి 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది మంచిది గాదు. జాబ్ టెన్షన్ ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ ఉండదు. జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో గూడా లాభాలే ఉండవు. సినిమా ఫీల్డు, టీవీ ఫీల్డ్‌లో గూడా కొత్త ఆఫర్స్ రావటం కష్టంగానే ఉంటుంది. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు ఈ వ్యతిరేక ఫలితాలన్నీ ఉంటాయి. ఇవి తొలగింపజేసుకోవాలంటే ప్రధానంగా నానబెట్టినటువంటి అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు పంతులు గారికివ్వాలి. అలాగే ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి సుదర్శన మంత్రం చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని రోజు ఒక 9 సార్లు చదువుకోవటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. అంటే 4 గ్రహాలు కూడా ఫేవరబుల్‌గా లేవు. 10 రోజుల ఫలితాలు చూసే ఈ 4 గ్రహాలు ఫేవరబుల్ లేవు కాబట్టి సింహరాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహాలు ఫేవరబుల్ అవుతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఉన్నటువంటి ఆ 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే కన్యా రాశికి సూర్యుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమం మంచిది కాదు. అష్టమంలో రవి ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి కన్యా రాశి వాళ్ళు హెల్త్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకొని దానికి తగ్గట్లుగా మెడిసిన్స్ వాడుకోవాలి. హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఆఫీస్‌లో గూడా వర్క్ లోడ్ పెరిగిపోతుంది. వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలాగే పాలిటిక్స్‌లో గూడా వెన్నుపోటు పొడిచే వాళ్ళుంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విధంగా అష్టమంలో రవున్నాడు గాబట్టి, తండ్రి వైపు బంధువులతో గూడా గొడవలయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి. లేదా జాగ్రత్తగా ఉండాలి. దాంతో పాటుగా అగ్రికల్చర్‌లో గూడా కొన్ని ఒడిదుడుకులనేవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ గూడా 8దో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ దోషం పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈ 8దో ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడి దోషంతో తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం వినాలి. ఆదిత్య హృదయం వింటే గనక ఆ దోషం మొత్తం గూడా తొలగిపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 12 సార్లు చదవాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం చదువుకోవటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం చేస్తే కన్యా రాశి వాళ్ళకి అష్టమ రవి దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి బుధుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి, కన్యా రాశి విద్యార్థులు ఎవరైనా సరే కంబైన్డ్ స్టడీస్ చేస్తే వాళ్ళకి పెద్దగా బెనిఫిట్ ఉండదు. మార్కులు తక్కువొస్తాయి. ఇండివిడ్యువల్‌గా చదువుకోవాలి. అలాగే కన్యా రాశి నిరుద్యోగులకు కూడా కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. కన్యా రాశి ఉద్యోగస్తులు కూడా జాబ్ చేసే చోట కంబైన్డ్‌గా వర్క్ చేయకుండా మీ అంతట మీరు ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకోండి. కంబైన్డ్‌గా వర్క్ చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కన్యా రాశి వ్యాపారస్తులకు కూడా ఇదే ఇబ్బంది. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేస్తే పెద్దగా కలిసి రాదు. ఇండివిడ్యువల్‌గా బిజినెస్ చేసుకోవటం మంచిది. అంటే బుధుడు 7వ స్థానంలో ఉన్నంత కాలం పార్ట్నర్‌షిప్ చేయకుండా ఇండివిడ్యువల్‌గా బిజినెస్ చేసుకోండి. విద్యారంగం, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలొస్తాయి. బుధుడి బలం రావాలంటే ప్రతిరోజు ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. దాంతో పాటుగా గణపతికి సంబంధించిన గణేష పంచరత్న స్తోత్రం గాని, సంకటనాశక గణేష స్తోత్రం గాని వినాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళకి కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లినిచ్చేయం కాదు. ఎంత ట్రై చేసినా మ్యారేజ్ ఫిక్స్ అవ్వటం లేట్ అయిపోతూ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ వస్తూ ఉంటాయి. సప్తమ కుజ దోషం వల్ల ఇది జరుగుతుంది. ఇది తొలగిపోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రం ఓం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అని రోజు 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకోండి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే సప్తమ కుజదోషం తగ్గిపోతుంది. వివాహ దాంపత్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితం బాగా కలిసొస్తుంది. దానివల్ల ఉన్నట్టుండి ఆకస్మిక అదృష్టం కలిసొస్తుంది. అలా కలిసి రావటం వల్ల అన్ని సౌకర్యాలను పొందగలుగుతారు. 9వ స్థానంలో శుక్రుడు భాగ్యస్థానం కాబట్టి భోగాలనిస్తాడు. విందు వినోదాల్లో ఆనందాన్నిస్తాడు. సినిమా, టీవీ రంగం, సంగీత, నాట్య రంగాల్లో కూడా కొత్త అవకాశాలొస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలొస్తాయి. అయితే ఆకస్మిక అదృష్టాన్ని 9దో ఇంట్లో శుక్రుడిస్తాడు. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు కూడా కలిసొచ్చేలాగా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల కలిగే బెనిఫిట్స్. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. ఒక్క శుక్రుడే బాగున్నాడు.
కాబట్టి శుక్రుడి వల్ల కలిగే బెనిఫిట్స్ అనేవి తొందరగా పొందవచ్చు. మిగిలిన 3 గ్రహాలు బలం లేదు కాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు. అంటే ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ ఉండదు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. పాలిటిక్స్‌లో గాని, అగ్రికల్చర్ ఫీల్డ్‌లో గాని ఇబ్బందులనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల గాని, తండ్రితో గాని కొన్ని సమస్యలు గూడా వస్తూ ఉంటాయి. రవి బలం లేదు గాబట్టి ఇవన్నీ జరుగుతాయి. సూర్యుడి బలం పెరగాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజీంబావు గోధుమలు దానం ఇచ్చుకోవాలి. ఆదిత్య హృదయం వినాలి లేదా సూర్యాష్టకం వినాలి. రోజు సూర్యుడి మంత్రం చదువుకోవాలి. ఓం సవిత్రే నమః. ఒక 12 సార్లు చదువుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఫేవరబుల్‌గా ఉన్నాడు. బుధుడు ఫేవరబుల్‌గా ఉంటే ఏం జరుగుతుంది? విద్యార్థులకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అంటే ఈ 10 రోజుల్లో తులారాశి విద్యార్థులు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావలసిన కాలేజీల్లో గాని, స్కూళ్ళల్లో గాని సీట్లు తెచ్చుకుంటారు. ఎడ్యుకేషన్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. 6వ స్థానంలో బుధుడు ఫేవరబుల్ గాబట్టి తులారాశి విద్యార్థులకు తిరుగుండదు. అలాగే నిరుద్యోగులకి బ్రహ్మాండమైన ప్యాకేజ్‌తో మంచి జాబ్ వస్తుంది. ఉన్న ఉద్యోగంలో సూర్యుడి బలం లేదు కాబట్టి ఇబ్బందులుంటాయి. కానీ నిరుద్యోగులకి కొత్త జాబ్ మాత్రం హై ప్యాకేజ్‌తో మంచి కంపెనీలో బుధుడి బలం వల్ల వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా బ్రహ్మాండంగా కస్టమర్స్ వస్తూ ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం వల్ల తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో తులారాశి వాళ్ళకున్నాడు. 6వ స్థానంలో కుజుడు బ్రహ్మాండం. అప్పులన్నీ తీర్చేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో అప్పులున్నా సరే, ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయ్యి అప్పుల నుంచి ఈ 10 రోజుల్లో బయటపడటానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్‌లో గూడా మంచి డీల్ ఓకే అయ్యి, బల్క్ అమౌంట్‌లో డబ్బులు రావటానికి అవకాశం ఉంది. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడొచ్చాడు గాబట్టి ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ రీజనబుల్ రేట్‌లో కొనుక్కునే అవకాశం ఉంది. లేదా ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మే అవకాశం ఉంది. ఫుడ్ బిజినెస్‌లో డబ్బులు సంపాదించే యోగం ఉంది. హోటలు, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్‌ల్లో గూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అవుతాయి. అలాగే బ్రదర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ గూడా క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ అందరూ గూడా ఫేవరబుల్‌గా మారిపోతారు. సిస్టర్స్ ఫేవరబుల్‌గా మారిపోతారు. శత్రువులు నశించిపోతారు. దిష్టి నుంచి బయటికి రాగలుగుతారు. ఇవన్నీ 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల 6వ స్థానంలో కుజుడు ఫేవరబుల్ గాబట్టి తులారాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ వస్తాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో ఈ 10 రోజుల్లో ఏప్రిల్ 21 నుంచి 30 మధ్యలో తులారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు గూడా చాలా ఫేవరబులు. వంశపారంపర్య ఆస్తులు కలిసొచ్చేలాగా చేస్తాడు. అలాగే 8వ స్థానంలో శుక్రుడు బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో లాభాలు తెప్పిస్తాడు. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో గూడా కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. ఇవన్నీ గూడా 8వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలుగుతాయి. ధనయోగం గూడా కలుగుతుంది. ఇవన్నీ గూడా శుక్రుడి పవర్ వల్ల ఖచ్చితంగా పొందగలుగుతారు. అంటే తులారాశి వాళ్ళకి బుధుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. కుజుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. శుక్రుడు ఎక్సలెంట్‌గా ఉన్నాడు. అంటే 3 గ్రహాలు చాలా ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో తులారాశి వాళ్ళు బ్రహ్మాండమైన రాజయోగం పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 10 రోజుల ఫలితాలు చూసేటటువంటప్పుడు 4 గ్రహాలలో 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. ఒక్క సూర్యుడే తులారాశి వాళ్ళకి యోగించట్లేదు కాబట్టి, సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం పరిశీలిస్తే, వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 6వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సూర్యుడి బలం బావుంది. సూర్యుడి బలం బావున్నప్పుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఎంత పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నా అవి క్లియర్ అయిపోతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. వృశ్చిక రాశి వాళ్ళ హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది.
ఆఫీస్‌లో గూడా ప్రమోషన్ కోసం ట్రై జేసుకోవచ్చు. ఇంక్రిమెంటు, ట్రాన్స్‌ఫర్ వీటి పరంగా ట్రై జేసుకోవచ్చు. బాస్‌తో అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ప్రమోషన్ శాంక్షన్ అయిపోయే అవకాశాలున్నయి. అలాగే రవి 6 స్థానంలో ఉన్నాడు గాబట్టి హెల్త్ పరంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఆఫీస్‌లో చాలా అద్భుతమైనటువంటి ప్రమోషన్ అందుకోవటానికి సిద్ధంగా ఉండటంతో పాటుగా అగ్రికల్చర్‌లో గూడా లాభాలొస్తాయి. వ్యవసాయంలో ఎక్కువ లాభాలొస్తాయి. అలాగే రాజకీయాల్లో పదవొచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు నుంచి గూడా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. రవి తండ్రి కారకుడు గాబట్టి, రవి బలం ఉంది గాబట్టి, వృశ్చిక రాశి వాళ్ళకి ఫాదర్‌తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి. మంచి బెనిఫిట్స్ ఫాదర్ నుంచి పొందగలుగుతారు. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల సంతానం రిలేటెడ్ ట్రబుల్స్ ఉంటాయి. ఎందుకంటే 5వ స్థానం సంతాన స్థానం. కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే బుధుడి బలం లేదు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మంచి మంచి ర్యాంకులు రావటం అనేది కష్టంగానే ఉంటుంది. అంతేగాకుండా వృశ్చిక రాశి నిరుద్యోగులనేవాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు బాగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మంచి ప్యాకేజ్‌తో జాబొస్తుంది. లేకపోతే రాదు. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం అంత బాగా సాగదు. ఎందుకంటే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యా రంగము, నిరుద్యోగులు, వ్యాపార రంగము. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి బుధుడి బలం పెంచుకోవాలి. అంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు కూడా ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఎలాగో సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండమైన ఉన్నత స్థాయిని వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశికి కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి సంతానంలో మగపిల్లల వల్ల కొన్ని టెన్షన్స్ ఉండే అవకాశాలున్నాయి. మగపిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించటం, ఎదిరించి మాట్లాడటం ఇలాంటివి జరిగినప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండండి. 5వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మీ పిల్లల్లో మగపిల్లలు మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడి బలం లేదు. 5వ ఇంట్లో కుజుడు ఫేవరబుల్ గాదు. కాబట్టి ఏంటి ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా బలం ఉండదు. రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. అప్పులు తీర్చడం లేట్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్‌లు తొందరగా శాంక్షన్ గావు. బ్రదర్స్‌తో గాని, సిస్టర్స్‌తో గాని అంత అనుకూలత, ఫేవరబుల్ అనేది ఉండదు. ఇవన్నీ గూడా కుజుడి బలం లేకపోవటం వల్ల జరుగుతాయి. కుజుడి బలం పెరగాలంటే ఏం జేయాలి? నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం. ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవటం. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం. కేజింబావు కందులు దానం ఇవ్వటం. ఇవన్నీ చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ రావటం కష్టంగా ఉంటుంది. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో గూడా పెద్దగా లాభాలేం కనిపించవు. పెళ్ళిళ్ళు నిశ్చయం గావాలన్నా గూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది. శుక్రుడు ఈ వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే శుక్రుడి బలం పెరుగుతుంది. అంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం చేయాలి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు శుక్రుడి బలం పెరుగుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు చూసే 4 గ్రహాల్లో 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది. సూర్యుడు ఒక్కడే ఫేవరబుల్‌గా ఉన్నాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ లేరు. ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో గూడా అనుకూల ఫలితాలొస్తాయి. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఈ 10 రోజుల్లో గూడా 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. కొత్త ఇంటర్వ్యూల్లో తొందరగా సెలెక్ట్ చేయరు. అయితే సెలెక్ట్ అయితే అవుతారు. ఎందుకంటే బుధుడి బలం బావుంది గాబట్టి సెలెక్ట్ అవుతారు. ఒకవేళ సెలెక్ట్ అయినా ఆఫీస్‌లో వర్క్ లోడ్ ఎక్కువుంటుంది. ఆఫీస్‌లో బాస్ గాని, కొలీగ్స్ గాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే రవి బలం లేదు. ఆఫీస్‌లోనే గాదు, పాలిటిక్స్‌లో టెన్షన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్‌లో టెన్షన్స్ ఉంటాయి.
తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ఇబ్బందులుంటాయి. ఎందుకంటే తండ్రి వైపు బంధువులు బాగా ఫేవరబుల్ ఉండాలంటే రవి బలం ఉండాలి. ధనుస్సు రాశి వాళ్ళకి రవి బలం లేదు గదా! కాబట్టి ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల గూడా ఇబ్బందులుంటాయి. ఈ రకమైన ఇబ్బందులన్నీ ఉంటాయి గాబట్టి, అవి తొలగిపోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అలాగే సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం రోజు వినాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదవాలి. ఇవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు ధనుస్సు రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఈ 10 రోజుల్లో 4గో స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4గో స్థానంలో ఉండటం మంచిదే. విద్యార్థులకు ఎక్సలెంట్ అని చెప్పాలి. ధనుసు రాశి విద్యార్థులు ర్యాంకులు కొడతారు. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు తెచ్చుకుంటారు. క్లాస్‌లో నంబర్ 1గా ఉంటారు. ధనుసు రాశి నిరుద్యోగులకు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభాలొస్తాయి. విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి ఈ బుధుడి బలం అనేది కంప్లీట్‌గా ధనుసు రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తుంది. ఇక కుజుడి విషయానికొస్తే కుజుడు మాత్రం ధనుసు రాశి వాళ్ళకి 4గో స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో గూడా అర్ధాష్టమ కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రాపర్టీస్ కొనుక్కోలేరు, అమ్మలేరు. కొందామన్నా మంచి రేట్ రాదు. అమ్ముదామన్నా మంచి రేటు కొనుక్కోరు. తక్కువ రేటుకి అడుగుతుంటారు. రియల్ ఎస్టేట్‌లో డల్‌గా ఉంటుంది. అలాగే బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంటుంది. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ కావటం కష్టంగా ఉంటుంది. అప్పులు తీర్చటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ గూడా 4గో స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్నే అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ ఉంటాయి గాబట్టి, నరసింహస్వామిని దర్శనం జేసుకోవాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటే అర్ధాష్టమ కుజదోషం వల్ల ధనుసు రాశి వాళ్ళకున్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో శుక్రుడు మనీ ఎక్స్‌పెండిచర్ ఎక్కువిస్తాడు. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో నష్టాలిస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ రాకుండా చేస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి కలుగుతాయి. శుక్రుడు ఫేవరబుల్ లేడు. శుక్రుడు ఫేవరబుల్ అవ్వాలంటే లలితా అమ్మవారిని పూజించాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో కుజుడు ఫేవరబుల్ లేడు. శుక్రుడు ఫేవరబుల్ లేడు. రవి ఫేవరబుల్ లేడు. 3 గ్రహాలు ఫేవరబుల్‌గా లేవు. 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్క బుధుడు మాత్రమే ఫేవరబుల్‌గా ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు సూర్యుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారము, ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏవి యోగించటం లేదు. ఈ 10 రోజుల్లో ఎన్ని గ్రహాలు ఫేవరబుల్‌గా ఉన్నాయి. ఈ విషయాలు చూస్తే సూర్యుడు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో 4గో స్థానంలో సంచారం చేస్తున్నాడు. 4గో స్థానంలో సూర్యుడు ఫేవరబుల్ గాదు. అంటే మకర రాశికి 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. మకర రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేకపోవటం వల్ల వాళ్ళు పనిచేసే చోట ఇబ్బందులుంటాయి. ఆఫీసుల్లో గానీ, ఎక్కడైనా సరే. ఇబ్బందులనేవి బాస్ వల్ల, కొలీగ్స్ వల్ల ఉంటూనే ఉంటాయి. హెల్త్ విషయంలో గూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే దీన్ని అర్ధాష్టమ రవి దోషం అంటారు. 4గో స్థానంలో సూర్యుడు ఉంటే అర్ధాష్టమ రవి దోషం. దీనివల్ల హెల్త్ కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి, ఆహార నియమాలు పాటించాలి. లేకపోతే హెల్త్ పరంగా ఇబ్బందులొస్తాయి. అలాగే పాలిటిక్స్‌లో ఇబ్బందులుంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలుంటాయి. అవన్నీ పోగొట్టుకోవాలంటే ఆదిత్య హృదయం వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు దానం ఇవ్వాలి. అలాగే సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చెప్పుకోవాలి. ఇంకా కుదిరితే సూర్యుడికి అర్ఘ్యమిస్తే మంచిది. రాగి చెంబులో నీళ్లు పోసి ఎర్రపూలు కొన్ని వేసి దానిలో సూర్యుడికి ఇష్టమైనటువంటి కుంకుమ కలిపిన అక్షింతలు, అదేవిధంగా ఎర్రచందనం ఇవన్నీ వేసి తూర్పు వైపు తిరిగి అర్ఘ్యమిస్తే కూడా ఈ సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు మకర రాశికి 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు.
అంటే మకర రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులొస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. కావాల్సిన చోట సీట్లు రావు. నిరుద్యోగులు గూడా మకర రాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి జాబు, హై ప్యాకేజ్ జాబొస్తుంది. లేకపోతే హై ప్యాకేజ్ జాబులు రావు. వ్యాపారస్తులు గూడా ఎంత కష్టపడి వ్యాపారం చేసినా కొంచెం వ్యాపారం ఒడిదుడుకులతోనే ఉంటుంది. విద్యారంగము, వ్యాపార రంగము, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు. బుధుడి బలం లేదు కాబట్టి ఇబ్బందులుంటాయి. బుధుడి బలం రావాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి లేదా చదవాలి. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రం లేదా ఓం గూం హేరంబాయ నమః ఈ మంత్రం చదువుకుంటే గనక అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. బుధుడి వ్యతిరేకత తగ్గిపోతుంది. అలాగే మకర రాశికి కుజుడు మాత్రం 3వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కుజుడి బలం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మకర రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోగలుగుతారు. వాళ్ళకి మనీ అడ్జస్ట్ అవుతుంది. వాళ్ళ బడ్జెట్‌లోనే కావాల్సిన ప్రాపర్టీ వస్తుంది. ఒకవేళ చాలా కాలంగా పూర్వీకుల నుంచి ఉన్న ప్రాపర్టీ ఉంటే దాన్ని అమ్మాలన్నా గూడా మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్‌లో ఉన్న మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కుజుడు బాగున్నాడు కాబట్టి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు ఫేవరబుల్‌గా ఉన్నాడు కాబట్టి బ్రదర్స్‌తో సిస్టర్స్‌తో ఉన్న డిస్ప్యూట్స్ గూడా క్లియర్ అయిపోతాయి. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ కావాలంటే తొందరగా శాంక్షన్ అయిపోతాయి. ఈ 10 రోజుల్లో కుజుడు బాగున్నాడు. మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా బల్క్ అమౌంట్ లోన్‌లొస్తాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ అయిపోతాయి. అప్పులు గూడా క్లియర్ చేయగలుగుతారు. ఏదో ఒక విధంగా మనీ అడ్జస్ట్ అయిపోతుంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ గూడా పొందగలుగుతారు. ఫుడ్ బిజినెస్‌లో లాభాలొస్తాయి. హోటలు, తర్వాత ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి వ్యాపారాల్లో గూడా లాభాలొస్తాయి. కుజుడి బలం ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ మకర రాశి వాళ్ళకుంటాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్‌గా ఉన్నాడు. 5వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్‌గా ఉంటే మకర రాశి సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరొస్తుంది. వాళ్ళేదైనా అచీవ్ చేయటం వల్ల మకర రాశి వాళ్ళు ఆనందాన్ని పొందగలుగుతారు. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలొస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ అందుకోగలుగుతారు. అంటే మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఆ 10 రోజుల ఫలితాలు చూసే గ్రహాలు 4 కూడా బుధుడు, రవి ఈ 2 గ్రహాలు కూడా ఫేవరబుల్‌గా లేరు. కుజుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు ఫేవరబుల్‌గా ఉన్నాయి. రవి, బుధుడు ఇద్దరు ఒకేసారి ఫేవరబుల్ అవ్వాలంటే ఇద్దరికీ విష్ణుమూర్తి అధిష్టాన దైవం. కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని వినండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు దానం ఇవ్వండి. అప్పుడు రవి, బుధులు యాక్టివేట్ అవుతారు. బుధుడికైతే పెసలు దానం ఇవ్వాలి. లేదా నానబెట్టి పెసలు ఆవుకు పెట్టాలి. గోధుమలు, పెసలు దానం ఇచ్చుకోవటం లేదా ఆవుకు తినిపించుకోవటం ద్వారా రవి, బుధులు ఇద్దరూ కూడా యాక్టివేట్ అయ్యి మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందటానికి అవకాశం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారం, యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఇవన్నీ చూస్తే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు 4 గ్రహాలు పరిగణనలోకి తీసుకొని 10 రోజుల ఫలితాలు చూడాలి. ఆ 4 గ్రహాల్లో సూర్యగ్రహాన్ని గనక మనం తీసుకుంటే సూర్యుడికి 3వ స్థానం ఉంది. అంటే కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఫేవరబుల్ అని చెప్పాలి. అంటే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో కుంభరాశి వాళ్ళకి సూర్యుడు యోగిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? ప్రమోషన్‌లు వస్తాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్‌లొస్తాయి. కావాల్సిన హైకులు రావటానికి అవకాశం ఉంది. బాస్‌తో ఫేవరబుల్‌గా ఉంటుంది. కొలీగ్స్‌తో ఫేవరబుల్‌గా ఉంటుంది. ఆఫీస్‌లో అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీ మాటను గౌరవిస్తారు. మీరు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ రవి బలం అనేది ఉండటం వల్ల అగ్రికల్చర్‌లో బావుంటుంది. పాలిటిక్స్‌లో బావుంటుంది. హెల్త్ పరంగా బావుంటుంది. హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. తండ్రి వైపు రిలేషన్స్‌తో బావుంటుంది. తండ్రి వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. తండ్రితో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు రవి బలం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే బుధుడు 2వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. 2వ స్థానంలో బుధుడు ఫేవరబుల్. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడు కూడా యోగిస్తున్నాడు. కుంభరాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులొస్తాయి. కావాల్సిన కాలేజీల్లో గాని, స్కూళ్ళల్లో గాని సీట్లు తెచ్చుకోగలుగుతారు.
నిరుద్యోగులైతే ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా లాస్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయిపోతారు. వాళ్ళ క్వాలిఫికేషన్‌కి తగిన హై ప్యాకేజ్ వస్తుంది. వ్యాపారస్తులకైతే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకి విద్యారంగం బావుంటుంది. వ్యాపార రంగం బావుంటుంది. నిరుద్యోగులు ఉద్యోగుల కోసం చేసే ప్రయత్నాలు గూడా చాలా ఫేవరబుల్ రిజల్ట్సే ఇస్తాయి. రవి బావున్నాడు, బుధుడు బావున్నాడు. అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో కుంభరాశి వాళ్ళకి తిరుగులేదని చెప్పుకోవాలి. బ్రహ్మాండమైన టాప్ పొజిషన్‌లో కెరీర్ పరంగా కుంభరాశి వాళ్ళు ఉండగలుగుతారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అయితే విపరీతంగా దూసుకు వెళ్లి అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే కుజుడు రెండో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి, బుధుడు ఎంత ఫేవర్ ఉన్నా కుంభరాశి వాళ్ళకి రెండో స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనుకోని కోపం వచ్చే అవకాశాలుంటాయి. ఒక్కొక్కసారి ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు అనుకోకుండా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. రియల్ ఎస్టేట్‌లో గూడా ఒడిదుడుకులనేవి ఉంటాయి. బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ ఉండే అవకాశం ఉంది. ప్రాపర్టీ కొనాలా? అమ్మాలా? అన్న మీమాంసలో ఉంటారు. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండదు. ఫ్యామిలీలో పర్సన్స్‌తో కోపంగా మాట్లాడితే మాత్రం కుంభరాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రెండో స్థానంలో కుజుడు మాట దూకుడుతనాన్నిస్తాడు. ఆ కోపాన్నిస్తాడు గాబట్టి అది కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం స్కందాయ నమః. రోజు 21 సార్లు ఈ నామం చదువుకోవాలి. దీంతో పాటు ఓం గుహాయ నమః. ఈ నామం కూడా 21 సార్లు చదువుకోవాలి. ఈ 2 నామాలు చదువుకుంటే గనక కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టిన కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా కుజుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే శుక్రుడు కుంభరాశికి 4వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతం. 4వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే ప్రాపర్టీసు కొనుక్కోగలిగే అవకాశం ఉంటుంది. అలాగే వెహికల్ కొనుక్కునే యోగం అయితే ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండమైన కొత్త కారు కొనుక్కోవటానికి కానీ, బ్రహ్మాండమైన కొత్త బైక్ కొనుక్కోవటానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. దాంతో పాటుగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ ఎక్కువగా వస్తాయి. అంటే కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ప్లానెట్స్ పొజిషన్ చూస్తే 10 రోజుల ఫలితాలు చెప్పే 4 ప్లానెట్స్‌లో కూడా కేవలం ఒకే ఒక్క గ్రహం వ్యతిరేకంగా ఉంది. కుజుడు ఒక్కడే వ్యతిరేకంగా ఉన్నాడు. అంతేగాని రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా బ్రహ్మాండమైన ఫేవరబుల్‌గా ఉన్నాయి. అంటే కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. అంటే వాళ్ళు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. బ్రహ్మాండమైనటువంటి రాశి ఫలితాలు కుంభరాశి వాళ్ళకున్నాయని చెప్పటంలో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో ఏమాత్రం సందేహం లేదు. అంత అద్భుతంగా కుంభరాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందుకోబోతున్నారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు రెండో స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రెండో స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆఫీస్‌లో టెన్షన్స్ ఉంటాయి. కొలీగ్స్ వల్ల గాని, బాస్ వల్ల గాని ఇబ్బందులుంటాయి. కొలీగ్స్ గొడవకొస్తూ ఉంటారు. బాస్‌తో గూడా గొడవయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి. పాలిటిక్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అగ్రికల్చర్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ పరంగా గూడా ఇబ్బందులుంటాయి. సూర్యుడు రెండో స్థానంలో ఉండటం వల్ల ఇలాంటి ఇబ్బందులొస్తాయి. అవి రాకుండా ఉండాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు దానం ఇచ్చుకోవాలి. ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వింటూ ఉండాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః ఒక 12 సార్లు చదువుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. దోసిల్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ఎర్ర పూలేసి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యం 12 సార్లు చెప్పండి. ఇవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 1వ స్థానంలో బుధుడు యోగించడు. అంటే మీన రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులొస్తాయి. లేకపోతే ర్యాంకులు రావు. మీన రాశి నిరుద్యోగులు గూడా ఎంత ట్రై చేసినా లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీన రాశి వ్యాపారస్తులకు కూడా ఊహించినంత లాభం రాదు. తక్కువ లాభమే వస్తూ ఉంటుంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు కాబట్టి మీన రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలుంటాయి. ఆ బుధుడి బలం రావాలంటే అదే విధంగా రవి బలం లేదు కాబట్టి రవి బలం రావాలంటే రవికి, బుధుడికి
ఇద్దరికీ కలిపి విష్ణుమూర్తిని పూజించుకోవటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం మంచిది. విష్ణు పంజర స్తోత్రం విన్నా గూడా చాలా మంచిది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు కూడా యోగిస్తాయి. ఈ గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే మీనరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో ఉన్నాడు. అంటే ముక్కు మీద కోపం. అంతలోనే కోపం, అంతలోనే శాంతం. అట్లా ముక్కు మీద కోపం అనేది జన్మంలో కుజుడిస్తాడు. అలాగే ప్రాపర్టీస్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా కొన్ని ఒడిదుడుకులనేవి ఉంటాయి. బ్యాంక్ లోన్‌లు శాంక్షన్ కావటం కష్టంగా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ కూడా కష్టంగా ఉంటుంది. జన్మంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, ఆ కుజుడికి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి, లైఫ్ పార్ట్నర్‌తో చిన్న చిన్న గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే శుక్రుడు కూడా 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేస్తే ఇబ్బందవుతుంది. పార్ట్నర్స్ మిమ్మల్ని నట్టేట్లో ముంచేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీనరాశి వాళ్ళు శుక్రుడు 3వ స్థానంలో ఉన్నంత కాలం పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు చేయకూడదు. చేస్తే కంపెనీ మూసుకోవాల్సిన పరిస్థితులొస్తాయి. అలాగే కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడేటప్పుడు కోపం లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అదే విధంగా శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శుక్రుడు బాలేడు కాబట్టి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో కూడా పెద్దగా లాభాలేమి ఉండవు. కళారంగంలో కూడా ఆపర్చునిటీస్ ఏం పెద్దగా ఉండవు. అంటే మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో గ్రహాలు చూస్తే గనక ఒక్క గ్రహం కూడా ఫేవరబుల్ లేదు. సూర్యుడు 2లో, బుధుడు 1లో, కుజుడు 1లో, శుక్రుడు 3లో ఈ సంచారాలు ఏవి కూడా ఫేవరబుల్ గాదు. అంటే 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యతిరేకతను తొలగింపజేసుకొని అనుకూలంగా మార్చుకోవాలంటే ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు జేసుకోవాలి. ప్రత్యేకమైన దానాలిచ్చుకోవాలి. అప్పుడు మీనరాశి వాళ్ళకి గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి జన్మంలో కుజుడు ఫేవరబుల్ లేడు. అలాగే శుక్రుడు ఫేవరబుల్ లేడు. కాబట్టి జన్మంలో కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఏం జేయాలి? లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. ఎందుకంటే జన్మంలో కుజుడు ఉన్నప్పుడు కోపం గూడా వస్తూ ఉంటుంది. ముక్కు మీద కోపం వస్తూ ఉంటుంది. అది గూడా కంట్రోల్‌లో ఉండాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే కోపం కంట్రోల్‌లో ఉంటుంది. లేదా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రమైన రోజు 9 లేదా 11 సార్లు చదువుకోండి. అప్పుడు కోపం కంట్రోల్‌లో ఉంటుంది. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం గూడా ఈ కుజుడు జన్మంలో ఉండటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, ఆ కోపాలు వాటి నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు. అలాగే శుక్రుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామం వినటం, లేదా రాజరాజేశ్వరి అష్టకం వినటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి, ఈ 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి పరిహారాలు చేసుకుంటే సంపూర్ణంగా గ్రహాల అనుకూలతని ఈ 10 రోజుల్లో మీనరాశి వాళ్ళు పొందవచ్చు. అప్పుల బాధలు, శత్రువుల సమస్యలు వీటితో అనునిత్యం అందరూ సతమతమైపోతూ ఉంటారు. ఈ అప్పుల బాధలు, శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ వేదంలో చెప్పడం జరిగింది. ఈ పారాయణ ఆంజనేయ స్వామి ఆలయాల్లో చేస్తూ ఉంటారు. భయంకరమైన అప్పుల బాధలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, పరిహారాలు చేసుకుంటున్నప్పటికీ ఫలితం తొందరగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ అనే పారాయణ 11 సార్లు చేయించుకోండి. ఇలా మీ పేరు, నక్షత్రం చెప్పి, సంకల్పం చెప్పి మన్య సూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం చేయించుకున్న తర్వాత క్రమక్రమంగా మార్పు మొదలవుతుంది. ఇది ఎవరు చేయాలంటే అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు, శత్రు బాధలు ఉన్నవాళ్ళు, సొంతింటి కల ఆలస్యం అవుతున్న వాళ్ళు, కొంతమంది పరిహారాలు చేసుకుంటారు. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకి మంగళవారం తినిపించటం. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం. ఇలాంటి పరిహారాలు చేసుకున్నా గూడా ఎన్ని మంగళవారాలు చేసినా ఫలితం లేనప్పుడు ఈ మన్య సూక్త పారాయణ చేయించుకోవాలి. మన్య సూక్త పారాయణ ఎన్ని వారాలు చేయించుకోవాలి? 9 మంగళవారాలు చేయించుకుంటే పరమాద్భుతమైన ఫలితం మీకు కనిపిస్తుంది. ప్రతి మంగళవారము కూడా 21 సార్లు లేదా 11 సార్లు చొప్పున
9 మంగళవారాలు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్యసూక్త పారాయణ చేయించుకుంటే ఖచ్చితంగా శత్రువుల పరంగా, అప్పుల పరంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. పరిహారాలు పనిచేయనప్పుడు ఇది చేయించుకోవాలి. ఇది చేయించుకున్నప్పటికీ కూడా ఇంకా పెద్ద పెద్ద కోర్టు కేసులు అలాంటివి ఉంటే మాత్రం నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం రోజు సుదర్శన హోమం చేయించుకోండి. అప్పుడు పెద్ద పెద్ద అప్పులు, లక్షల్లో అప్పులు, భయంకరమైన శత్రు బాధల నుంచి బయటపడొచ్చు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే సొంతింటి కల ఎంత ప్రయత్నించినా అది నిశ్చయం కాదు. సొంతిల్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా సొంతిల్లు తొందరగా మీకు కలిసి రావాలంటే తప్పకుండా స్వాతి నక్షత్రం ఉన్న రోజు నరసింహస్వామి టెంపుల్‌లో అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోండి. మీ సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే అప్పులెక్కువున్నా, శత్రువులెక్కువున్నా అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రావాలంటే ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లేదా 54 లేదా 108 సార్లు చదవండి. ఓం అం అంగారకాయ నమః. అంగారకుడంటే కుజుడు. కుజుడు అప్పులు తొలగింపజేస్తాడు. శత్రుబాధల నుంచి బయటకొచ్చేలాగా చేస్తాడు. దీంతో పాటుగా అందరూ కూడా మంగళవారం పూట దక్షిణ దిక్కులో కుజదీపం వెలిగిస్తే చాలా మంచిది. కుజదీపం అంటే మంగళవారం స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి అక్కడ ఒక పీట పెట్టి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, బియ్యపు పిండితో ఒక ట్రయాంగిల్ లాగా ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనం తడిపి గాని, కుంకుమ తడిపి గాని హురుమ్ అనే అక్షరం రాయాలి. ట్రయాంగిల్ మధ్యలో ఎర్రచందనం లేదా కుంకుమతో హురుమ్ అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. దీన్ని కుజ దీపం అంటారు. మంగళవారాలు ఈ దీపం పెడితే శత్రుబాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, వృధా ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ దీపం పెట్టేటప్పుడు ఆ దీపం అనేది కనీసం గంట సేపు వెలిగేలాగా చూడండి. అప్పుడు ఆ దీపం సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి, కుజుడికి ఇష్టమైన అంకె 9 కాబట్టి, కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో పీట పెట్టి ట్రయాంగిల్ ముగ్గు వేసి, కుజుడికి ఇష్టమైన అక్షరం హృం కాబట్టి హుర్మ్ అనే అక్షరం రాసి, ఆ తర్వాత ఆయనకిష్టమైంది 9 ఒత్తుల దీపం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి, ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టాలి. ఆయనకి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఇలా దీపం పెట్టాలి. ఈ దీపం పెట్టుకుంటే కూడా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. లేదా ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించనప్పుడు మాత్రం మన్యసూక్త పారాయణ ఆంజనేయ స్వామి ఆలయంలో చేయించుకోవటం, లేదా సుదర్శన హోమం స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి టెంపుల్‌లో చేయించుకోవటం, లేదా నరసింహస్వామి టెంపుల్‌లో స్వాతి నక్షత్రం రోజు అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం చేస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో ఉన్న శత్రువులు నశించిపోతారు. అదే విధంగా జీవితంలో ఉన్నత స్థాయిని కూడా చేరవచ్చు. ఆ ప్రయోజనాలన్నీ వీటి ద్వారా తప్పకుండా ప్రతి ఒక్కరూ పొందండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకున్న దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలన్నా, వీటి పరంగా పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.